హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు సీజనల్ వెజిటేబుల్గా ముల్లంగితో ఈ రెసిపీ నేను తయారు చేస్తున్నాను. అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముల్లంగి తీసుకువచ్చి శుభ్రంగా కడిగి ఇలా పైన ఉన్న స్కిన్ తీసేయండి. ఏమైనా రాళ్ళు, ఇసుక, మట్టి ఏమైనా ఉంటే పోతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసి ఉప్పు వాటర్లో కడిగి తర్వాత ఉపయోగించుకోండి. ముల్లంగిలో నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల ఊబకాయం ఉన్న వారికి ఊబకాయం తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది ముల్లంగి అప్పుడప్పుడు ఉపయోగించుకోవడం వల్ల. ముల్లంగిలో పీచు పదార్థం ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ ముల్లంగి రసం తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ తగ్గుతాయి. ఇప్పుడు నేను ఈ ముల్లంగితో ఇలా చిప్స్ తయారు చేస్తున్నాను. 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ఓమ, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు వంట సోడా వేసి కొన్ని నీళ్ళు వేసి మొత్తం కలిపి మూత వేసి పక్కకు పెట్టాను. తర్వాత ముల్లంగి కట్ చేసిన పీసులతో స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ వేసుకుని అందులో ఇలా నేను ఈ ముల్లంగి చిప్స్ డీప్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలా ఎంతో చక్కగా వస్తాయి. ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలు పెద్దలు తినవచ్చు. ఎంతో ఆరోగ్యవంతమైన ఈ స్నాక్ ఇప్పుడున్న ఈ సీజనల్లో తినవచ్చు. సీజనల్ వెజిటేబుల్గా అప్పుడప్పుడు ఇలా తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చూడండి, ఇలా పప్చార్లో కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు, లేదా ఇలా స్నాక్ లాగా తినవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.